హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి నల్ల నువ్వులతో లడ్డూలు చేస్తున్నాను. మొన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నువ్వులు తెచ్చుకున్నాను, అమ్మ వాళ్ళ పొలంలో పండితే. ఒకవేళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు వీడియో తీశాను. ఆ వ్లాగ్ చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూసేయండి. నువ్వుల లడ్డూలు అంటే అందరికీ మంచిది కదండి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది. హెయిర్ ఫాల్ కంట్రోల్కైనా, హెల్త్కైనా, బోన్స్కైనా చాలా మంచిది. ట్రై చేయండి. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది, ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్. రెసిపీ చూసేద్దాం, చూడండి. డైలీ ఒక్కటి తినండి, చాలా మంచిది. వచ్చేసి నువ్వులు తీసుకోవాలి. నువ్వులు నేను వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. బాగా వేయించుకోవాలి, కరకరలాడేలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకొని చల్లార్చుకున్నాను నేను ప్లేట్లో పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి పప్పులు. నేనైతే 2 కప్స్కి 1.5 కప్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, 1 కప్ అయినా తీసుకోండి, బాగుంటుంది. 1.5 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం, డేట్స్ ఉంటాయి కదా, ఎండు ఖర్జూరం, వాటిలో సీడ్స్ తీసేసి తీసుకోండి. నేను 1/4 కప్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం. ఒకవేళ మీరు షుగర్ పేషెంట్స్ అయితే 2 కప్స్ ఖర్జూరమే తీసుకోండి. నేనైతే 1/4 కప్ ఖర్జూరం తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1.5 కప్ బెల్లం తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బెల్లంతో అయినా, మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఖర్జూరం మంచిది కదండి, ఎండు ఖర్జూరం, అందుకని నేను ఖర్జూరం కూడా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాదం డ్రై రోస్ట్ చేసుకోండి. బాదం క్లిప్ మిస్ అయింది, మీకు కావాలంటే బాదం అయినా వేసుకోండి, లేదంటే పల్లీలైనా వేసుకోండి, ఏదైనా బాగుంటుంది. నా దగ్గర బాదం ఉన్నాయి అప్పుడు, అందుకని నేను బాదం డ్రై రోస్ట్ చేసుకున్నాను 1 కప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మెత్తగా పట్టుకోవాలి, బెల్లం కూడా కలిపి మెత్తగా పట్టుకున్న తర్వాత మీకు కావాలంటే నెయ్యి వేసుకొనైనా చేసుకోవచ్చు ముద్దలు, లేదా బెల్లం వేస్తారు కదా, బెల్లంతో ముద్దలు వచ్చేస్తే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. నెయ్యి వేసి చేశాను. మీకు ఒకవేళ నెయ్యితో నచ్చవు అనుకుంటే మామూలుగా బెల్లంతో అయినా చేసేసుకోవచ్చు. కొంతమంది నెయ్యి నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బెల్లంతో చేసుకోండి. నేనైతే నెయ్యి వేసి చేశాను, చాలా బాగుంది టేస్ట్. డైలీ ఒకటి తింటే చాలా మంచిది కదండి. అవి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాదం కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని కలుపుకొని ముద్దలు చేసి పెట్టుకోండి. 1 మంత్ వరకు ఉంటాయి స్టోర్, ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి. డైలీ ఒకటి తినండి, చాలా మంచిది హెల్త్కి. బాయ్ అండి.